నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలతో భారతదేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రులు కానీ ప్రతినిధులు కానీ ఆయా దేశాలలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు మనం చూసుకుంటే కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ యొక్క సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివరాల్లోకి వెళితే సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గారితో ద్వైపాక్షిక సహకారం మరియు ప్రాంతీయ పరిణామాలపైన చర్చించేందుకు సౌదీ అరేబియాలోని రియాద్లో భారత భద్రతా సలహాదారుడు అజిత్ దోవాల్ సమావేశమయ్యారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం తాజా ప్రాంతీయ సమస్యలపైన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు సౌదీ అరేబియా మరియు భారతదేశం మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం పైన దృష్టి సారించారు. అలాగే ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరు కూర్చొని చర్చించడం జరిగిందనమాట. అజిత్ దోవాల్ అంటే వాడు సౌదీ అరేబియాకు వచ్చారంటే కానీ ఏదో పెద్ద విషయం ఏముంటుందన్నమాట. సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు, యుద్ధ ప్రభావం అనేది సౌదీ అరేబియా మీద తక్కువగా ఉందన్నమాట. దీంతో సౌదీ అరేబియాతో చర్చించి ఈ ప్రాంత పరిణామాల గురించి తెలుసుకోవడానికి అజిత్ దోవాల్ గారు వచ్చి ఉంటారన్నమాట. మరోవైపు మనం చూసుకుంటే భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి జయశంకర్ గారు మనం చూసుకుంటే కానీ యుఏఈ మరియు అలాగే ఇతర గల్ఫ్ దేశాల ప్రతినిధులతో అలాగే నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారన్నమాట. మరొక కేంద్ర మంత్రి హర్షదీప్ సింగ్ పూరి గారు కూడా అయితే గల్ఫ్ దేశాలకైతే రావడం జరిగింది. పలు దేశాల్లో పర్యటిస్తూ పరిణామాలపై చర్చిస్తూ ఇండియా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపిన సమాచారాన్ని ఆయా దేశాలకైతే తెలుపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.